నమస్కారం. పండగ వేళ కార్యక్రమానికి స్వాగతం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం స్వర్ణ రథంపై విహరించారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మన బతుకమ్మ పేరుతో ఎల్బీ నగర్లోని సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాయి. సుమారు 10,000 మంది మహిళలు ఇక్కడ బతుకమ్మ ఆడారు. లార్జెస్ట్ తెలంగాణ ఫోక్ డాన్స్ గా గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఈ వేడుక కోసం 64 అడుగుల ఎత్తైన బతుకమ్మతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ ఆడేందుకు వివిధ జిల్లాల నుండి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శానిటేషన్, విద్యుదీకరణ, మహిళలకు ప్రత్యేక సదుపాయాలు, భద్రత తదితర ఏర్పాట్లను చేశారు. పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ శుద్ధ అష్టమి, దుర్గాష్టమి తిథి సోమ మంగళవారాల్లో ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో సోమవారం, మరికొన్ని చోట్ల మంగళవారం సద్దుల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లెంలో గుమ్మడి ఆకులు, రంగుల దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకు ఆటపాటలతో అమ్మవారిని కొలిచి బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మను పేర్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. దేశంలో పూలతో చేసుకునే పండుగ, ప్రకృతి దేవతగా పూజించే పండుగ మన బతుకమ్మ అని, చెట్టును, పుట్టను, పూలను, ప్రకృతిని ప్రేమించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్లో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.
తంగేడు పూలు, గునుగు పూలు, బంతి, చామంతులతో బతుకమ్మను పేర్చి నృత్యాలు చేస్తూ సందడిగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక విశిష్టతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. మన బతుకమ్మ పేరుతో సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాయి. సుమారు 1500 మంది మహిళలు ఇక్కడ బతుకమ్మ ఆడారు. లార్జెస్ట్ తెలంగాణ ఫోక్ డాన్స్ గా గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఈ వేడుక కోసం 64 అడుగుల ఎత్తైన బతుకమ్మతో అధికారులు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడేందుకు వివిధ జిల్లాల నుండి వచ్చే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బతుకమ్మ వేడుకలకు సంబంధించి మా ప్రతినిధి సుష్మిత సరూర్ నగర్ స్టేడియం నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. సుష్మిత, చెప్పండి. తెలంగాణ ఉద్యమాభినందనలు అలాగే లార్జెస్ట్ ఫోక్ డాన్స్ మరో గిన్నీస్ వరల్డ్ బుక్ మొత్తం 2 గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కినట్టుగా కూడా ఇప్పుడు అధికారులు ప్రత్యేకంగా కూడా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్తగా మహా బతుకమ్మలో తీరొక్క పువ్వులతో దాదాపు 63 అడుగుల ఎత్తున ఈ మహా బతుకమ్మను ఏర్పాటు చేశారు. అలాగే 1500 మంది మహిళలు కూడా ఈ బతుకమ్మను ఏదైతే ఆడుతూ కూడా చప్పట్లు చరుస్తూ ఇక్కడ బతుకమ్మలో పాల్గొన్నారు. మొత్తంగా ఈ 1500 మహిళలే కాకుండా 10,000 మంది మహిళలు మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ 10,000 మంది మహిళలతో పాటు బతుకమ్మ ఆడుతూ ఇక్కడ పూర్తిగా కూడా గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం కూడా మొత్తంగా కూడా సఫలమైన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా కూడా వచ్చేసి కొంతమంది ఎవరైతే బతుకమ్మలో పాల్గొన్నారో మహిళలు అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంచెం చెప్పండి. సో గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. సో మేడం, ఏ విధంగా చూస్తారు? ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ విషయంలో మన మంత్రం యావత్ తెలంగాణ కానీ ప్రపంచం అంతా గర్వించదగ్గ విషయం ఇది. దీనికోసం మేము చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాం. సో మా యొక్క శ్రమ తగిన పురస్కారం దక్కింది అని మేము అందరం సంతోషపడుతున్నాం అన్నమాట. సో పాల్గొన్నారండి, ఎంతమంది పాల్గొన్నారు ఇక్కడ? మొత్తం యాక్చువల్గా మేము నిన్న రిహార్సల్స్లో 1800 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మాత్రం 1325 మంది పాల్గొనడం జరిగింది. పాటు రిహార్సల్స్ చేశారు. ఎన్ని రోజుల పాటు రిహార్సల్స్? నిన్న ఈ రోజు చూస్తున్నా 2 రోజుల పాటు రిహార్సల్స్ చేశారు. ఆ రిహార్సల్స్ చాలా సంతోషంగా శాఖ ఆధ్వర్యంలో కూడా ఆనందం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.
ఈ రోజు ఉదయం రామావతారం అలంకారంలో హనుమంత వాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కోదండరాముని అవతారంలో ధనస్సు, బాణం ధరించిన శేషాచలాధీశుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథంపై దర్శనమివ్వగా రాత్రి గజవాహనంపై ఊరేగనున్నారు స్వామివారు. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. 8వ రోజు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు. ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు మొదలైనప్పటికీ వినాయకుడి గుడి నుంచి కొండపై వరకు భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. 3 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 1000 మంది పోలీసులతో 200 రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేశారు సీఎం చంద్రబాబు. దర్శనములు నిలిపివేయబడతాయి. భక్తుడు గమనించి ఉదయం 6 గంటలకు చిత్రాన్ని విజయనగరం జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్తవలస మండలం చిన్నిపాలెం గ్రామంలో దుర్గాదేవి అమ్మవారిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన చండీ యాగంలో ఇరువురు పాల్గొన్నారు. అమ్మవారి కటాక్షంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. వీక్షించారుగా ఇది ఇవాల్టి పండగ వేళ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.